ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగారు. సోమవారం శక్తివంతమైన హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించినట్లు ప్రకటించిన ఆయన శత్రువులను సమర్థంగా ఎదుర్కొనే శక్తి తమ దేశానికి ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా సోమవారం జరిపిన హైపర్సోనిక్ క్షిపణి పరీక్షపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక ప్రకటన చేశారు. ఈ క్షిపణి పసిఫిక్ సముద్రంలోని తమ శత్రువుల పని పట్టగలదని కిమ్ ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ దక్షిణ కొరియా, జపాన్లో పర్యటిస్తున్న సమయంలో ఈ పరీక్ష జరగ్గా హైపర్సోనిక్ క్షిపణి పసిఫిక్ సముద్రం వైపు ఉన్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఎదుర్కోగలదని కిమ్ స్పష్టం చేశారు. ఇది ఖచ్చితంగా ఉత్తర కొరియా భద్రతను పెంచుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షను కిమ్ స్వయంగా తిలకించారని ది కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. హైపర్సోనిక్ క్షిపణి శబ్దం కంటే 12 రెట్ల వేగంతో 1500 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడిందని కిమ్ తెలిపారు. దక్షిణ కొరియా మాత్రం ఇది కేవలం 1100 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించినట్లు వెల్లడించింది. గత ఏడాది నవంబర్ నుంచి ఉత్తర కొరియా జరిపిన తొలి క్షిపణి పరీక్ష ఇదే తొలిసారి కాగా ఇది కేవలం తమ ఆత్మరక్షణ ప్రణాళికలో భాగంగా సిద్ధం చేసిందని కిమ్ ప్రకటించారు. ఎవరిపైనా దాడి చేయడానికి ఉద్దేశించింది కాదన్న కిమ్ అయితే ఈ మిసైల్ను ప్రపంచం విస్మరించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఎంతటి రక్షణ వ్యవస్థలనైనా ఛేదించేందుకు వెళ్లి ప్రత్యర్థిపై దాడి చేయగలదని వెల్లడించారు. ఉత్తర కొరియా రక్షణ సామర్థ్యాలను పెంచుకునే పనిని భవిష్యత్తులో మరింత వేగవంతం చేస్తామని కిమ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన తన కుమార్తె జూయేతో కలిసి మిసైల్ పరీక్షను వీక్షిస్తున్న ఫోటోలను ఉత్తర కొరియా విడుదల చేసింది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్, దక్షిణ కొరియా మంత్రి చో తై-యూల్ ఖండించారు. ఇది భద్రతా మండలి తీర్మానాలకు విరుద్ధమని బ్లింకెన్ స్పష్టం చేశారు. స్పేస్ టెక్నాలజీలో ఉత్తర కొరియా, రష్యా మధ్య పెరుగుతున్న భాగస్వామ్యంపైన బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు.